హాయ్ హలో టుడే రెసిపీ బటానీ గ్రేవీ కర్రీ హోటల్ స్టైల్లో చేసుకుంటారు కదా, అలాగే మనం మా ఇంట్లో చేసుకున్నాను. సూపర్ టేస్టీగా వచ్చింది. కర్రీ చపాతీ పుల్కా పూరీలో చాలా టేస్టీగా అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అతిరే రుచితో చాలా టేస్టీగా వచ్చింది బటానీ గ్రేవీ కర్రీ. ముందుగా గిన్నె తీసుకొని రాత్రి నేను ఒక 2 గ్లాసులు బఠానీలు తీసుకొని నానబెట్టుకున్నాను. ఆ గ్లాసు ఇదిగోండి, ఆ గ్లాసు, దీంతో 2 గ్లాసులు నానబెట్టుకున్నాను. నైట్ అంతా నానిన తర్వాత తెల్లవారి చూసి శుభ్రంగా క్లీన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే బేగా ఉడికిపోతుంది. ఇలాగా ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ సైజు ముక్కలు తీసుకుంటే సరిపోతుంది. 2 బాగా పండిన టమాటాలు తీసుకొని కొద్దిగా పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. పెద్ద సైజు కట్ చేసుకున్న తర్వాత అది కూడా కట్ చేసుకొని కళాయి తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ ఆనియన్స్ అన్నీ అందులో వేసుకోవాలి. టమాటాలు కూడా వేసుకోవాలి. బాగా మగ్గితే తర్వాత కొద్దిగా సాల్ట్, పసుపు పొడి వేసుకొని కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. వీటిని మొదటి తీసేసుకొని మగ్గిన తర్వాత పక్కకు పెట్టుకొని మొక్క తీసిన తర్వాత ఈ విధంగా తయారైతే మగ్గిపోతాయి. బాగా తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఒకసారి కలిపేసి తీసి చల్లార్చుకోవాలి. ఈలోపు బఠానీలు ఉడికాయేది చూద్దాం. ఉడికిపోయాయండి. అలా చేత్తోని నొక్కితే సరిపోద్ది. ఉడికిందిలే తెలిసిపోద్ది మనకి. అస్తరాళ్ళు ఉప్పు వేసుకొని కొద్దిగా మూత పెట్టుకొని తీసేయాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని చల్లారిన మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోకి 5-6 వెల్లుల్లి రబ్బలు, కొద్దిగా అల్లం వేసుకొని మిక్సీ బాగా పట్టుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ. మన బఠానీలు ఉప్పు వేసిన తర్వాత రెడీ అయిపోయి ఈ విధంగా చాలా మెత్తగా కూడా సరిపోయింది. కరెక్ట్గా మనకి ఇంత ఎక్కువ తక్కువ కూడా కాలేదు. నీట్గా సరిపోయింది, మెత్తగా ఉడికాయి. తీసి పక్కన పెట్టుకొని ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. 3 స్పూన్ల ఆయిల్ పోసుకున్న తర్వాత ఈ మిశ్రమం ఏదైతే ఉందో మనం గ్రైండింగ్ చేసుకున్న మిశ్రమం దాంట్లో పోసుకోవాలి. ఇలా పోసుకొని బాగా అడుగు పట్టుకోకుండా శుభ్రంగా కలుపుకోవాలి. ఆయిల్ కూడా శుభ్రంగా పెట్టినట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి, అడుగు పట్టుకోకుండా. చూసారా అంత చక్కగా గ్రేవీ వచ్చిందో. ఏం లేదండి, వెరీ సింపుల్. మూత పెట్టుకోవాలి కొంతసేపు. మూత తీసిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది. పవన్ వస్తుంది చూసారా బాగా. ఇంకొకసారి శుభ్రంగా కలుపుకొని ఆయిల్ అంతా పట్టినట్టు చూసుకొని పక్కన పెట్టుకున్న బఠానీలు తీసుకొని ఇందులో పోసి బఠానీలు మొత్తం ఈ గ్రేవీ అప్లై అయినట్టుగా నీట్గా జాగ్రత్తగా శ్రద్ధగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అంతా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇంకోసారి మూత పెట్టుకొని మూత తీసుకొని 5 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా తయారవుతుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కాస్త సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా సరిపోలేదు సాల్ట్, అందుకే వేస్తున్నాను. శుభ్రంగా కలుపుకోవాలి. కారం అక్కర్లేదు, సాల్ట్. మళ్ళీ మూత పెట్టుకొని 5 నిమిషాల తర్వాత తీసిన తర్వాత గరం మసాలా పౌడర్
కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా కలుపుకుంటే మా సూపర్ టేస్టీ హోటల్ స్టైల్లో గ్రేవీ కర్రీ రెడీ అయ్యింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇంట్లోనే బయటికి వెళ్ళకుండా మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. మన దగ్గర ఉండేవే మళ్ళీ ఏ విధమైన సాల్ట్లు, టేస్టింగ్ సాల్ట్లు వేసుకోకుండా మనం ఇంట్లో నీట్గా హ్యాపీగా తయారు చేసుకొని తినచ్చు. చపాతీ, పుల్కా, పూరి ఇటువంటి వాటిలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి రెసిపీస్ ఇంకా తయారు చేసి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.